భారతీయ జనతా పార్టీ తరపున మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నట్టు ఈటెల రాజేందర్ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, మందకృష్ణ మాదిగ మరొక అద్భుతమైన స్టేట్మెంట్. బీజేపీకి రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్. ఒకటి, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఒకేసారి కనుక రేవంత్ రెడ్డి చేస్తే రాజకీయ సన్యాసం చేస్తాను, ఆయన చెయ్యడు, మోసం చేస్తున్నాడు, 100 రోజుల్లోపు అన్నారు, 100 రోజులు పూర్తి అయిపోయినాయి, ఏదో 1-2 ఆ బస్సులు దీని అది చేసేసి అంతా అయిపోయిందని చెప్తున్నాడు. అసలైనది రుణమాఫీ కదా, ఎందుకు చేయట్లేదు, మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతూ రుణమాఫీ చేస్తే కనుక రాజకీయ సన్యాసం చేస్తానని ఒక సవాల్ విసిరారు. ఇకపోతే మరోవైపున మందకృష్ణ మాదిగ, మోడీ మాకు మద్దతు ఇచ్చారు, దేశంలో మేము కోరుకున్నది జరుగుతోంది, కాబట్టి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ ముగ్గురి పొత్తుకి మా మద్దతు, అక్కడ వాళ్ళ కోసం పనిచేస్తాం, ఫీల్డ్లో తిరుగుతాం, గెలిపిస్తాం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలలో విజయం సాధించి తీసుకొస్తాం అన్నటువంటిది మందకృష్ణ మాదిగ ప్రకటించారు.